హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అనేవి అయిపోయినాయి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం చాట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం నిన్న ఏమేమి టాపిక్స్ కవర్ చేసామో వాటి గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం క్యాండిస్టిక్ ప్యాటర్న్స్లో మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి క్యాండిస్టిక్స్ ప్యాటర్న్స్. ఓకే, క్యాండిస్టిక్ ప్యాటర్న్స్లో మనకి మొత్తం ఏంటంటే 3 టైప్స్గా మనం డివైడ్ చేసాం క్యాండిస్టిక్ ప్యాటర్న్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసరికి 3 క్యాండిస్టిక్ ప్యాటర్న్. ఓకే, ఇలాగ మనం ఏంటంటే 3 టైప్స్గా క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అనేవి డివైడ్ చేసాం. దీనిలో కూడా సింగిల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్లో మనం ఏంది హ్యామర్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే మర్బూజా క్యాండిల్. ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఏంది షూటింగ్ స్టార్ క్యాండిల్ అంటే రివర్స్ హ్యామర్. ఇలాంటివి మనం ఏంటంటే డిస్కస్ చేసాం. అంటే ఏంటంటే సింగిల్ క్యాండిల్తో మనం ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అని. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్లో మనం ఏం మాట్లాడాం. ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ ఇది హరామీ ప్యాటర్న్ ఒకటి మాట్లాడాం, అంటే బుల్లిష్ అండ్ బేరిష్ హరామీ ప్యాటర్న్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ మాట్లాడాం, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసరికి 3 క్యాండిస్టిక్, దీనిలో వచ్చేసరికి మార్నింగ్ స్టార్ గురించి మాట్లాడాం, ఈవినింగ్ స్టార్ గురించి మాట్లాడాం. ఓకే, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడాం, ఇంకోటి వచ్చేసరికి 3 వైట్ సోల్జర్స్, 3 బ్లాక్ క్రౌన్స్, వీటి గురించి మాట్లాడాం. ఓకే, ఇవన్నీ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ అనేవి మీకు వస్తే ఓకే, ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అయిపోయాయి. సో ఫస్ట్ మనం మాట్లాడాం, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే బేసిక్స్ అయిపోయింది. ఓకే, బేసిక్స్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఏంది వాల్యూమ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే వాల్యూమ్ కావచ్చు, లేకపోతే ట్రెండ్ కావచ్చు, ఇవన్నీ అయిపోయింది. దీని తర్వాత క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అయిపోయినాయి. సో ఇక్కడ వరకు మీరు క్లియర్ అయిపోతే మీకు ఏంటంటే రాబోయే వీడియోస్లో ఆల్రెడీ నేను ఏంటంటే 1-2 వీడియోస్ అనేవి రికార్డ్ చేశాను. ఇది హ్యామర్ క్యాండిల్తో మనం ఇది ఎలా ట్రేడ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఏంటంటే ఒక 10,000 అనేది ఒక స్మాల్ క్యాపిటల్ అనేది యూస్ చేసి మీకు ఏంటంటే ఎలా చేయాలి ఏందని మొత్తం ఇప్పటి వరకు మీకు చెప్పిన సిరీస్ మొత్తాన్ని ఇది రియల్ మార్కెట్లో ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఆ వీడియో వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది పెడతాను. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇది ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇప్పుడు వరకు మొత్తం ఏంటంటే మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం, ఏది క్యాండిల్స్ పెట్టి మనం ఎలా ట్రేడ్ చేయాలి. దీని తర్వాత వచ్చేసరికి మనం ఇది చార్ట్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంది చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. ఓకే, చాట్ ప్యాటర్న్స్ అంటే ఏంది అసలు. చాట్ ప్యాటర్న్స్లోకి వెళ్ళే ముందు మనకేంటంటే ఫస్ట్ చాట్ ప్యాటర్న్కి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ట్రెండ్. ఓకే, మనకేంటంటే ఈ చాట్ ప్యాటర్న్సే మనకేంటంటే ఈ ట్రెండ్ అనేది డిఫైన్ చేసేది. ఇక్కడ వచ్చేసరికి ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అంటే ఏంటంటే మీకు ట్రెండ్ అంటే ఏం తెలియకపోతే సింపుల్గా చెప్తాను. మనకేంటంటే స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి మొత్తం 2 టైప్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అప్ ట్రెండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ ట్రెండ్. ఓకే, ఈ అప్ ట్రెండ్ అంటే మీకు ఏంటంటే మార్కెట్ అనేది బయింగ్లో ఉన్నప్పుడు. ఓకే, ఇలాగా అంటే ఏంటంటే కొంచెం బయింగ్ వచ్చి కొంచెం పుల్ బ్యాక్, బయింగ్ పుల్ బ్యాక్, బయింగ్ పుల్ బ్యాక్, ఇలా వెళ్ళేది ఏంటంటే దీన్నే అప్ ట్రెండ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెల్లింగ్ అంటే ఏంటంటే ఇలా కిందకు వచ్చేదాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. ఓకే, ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మార్కెట్ అనేది బయింగ్కి వెళ్ళాలా లేకపోతే సెల్లింగ్కి వెళ్ళాలా మనకి తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఎటు వెళ్ళిద్దో మనకి తెలియదు కాబట్టి మనం ఈ ట్రెండ్స్ని యూజ్ చేసి అప్ ట్రెండ్ కావచ్చు లేకపోతే డౌన్ ట్రెండ్ కావచ్చు, వీటి బట్టి మనకి ఏంటంటే డిసైడ్ అయ్యింది మార్కెట్ అనేది ఏ సైడ్ వెళ్ళిద్ది అని. ఓకే, సో అది మనకి ఎలా తెలిసిద్ది, ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిద్దా డౌన్ సైడ్ వెళ్ళిద్దా. ఇప్పుడు మనం ఏంటంటే చార్ట్ ప్యాటర్న్స్ ఏది క్యాండిల్స్టిక్స్ ఇవన్నీ అయిపోయింది. ఓకే, క్యాండిల్స్టిక్స్ వాటిని బట్టి మనకేం తెలిసింది, జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి బయింగ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి సెల్ చేసుకోవచ్చు, అక్కడ వరకే మనకి తెలిసేది. కానీ మార్కెట్ అనేది ఏ డైరెక్షన్కి వెళ్ళిద్ది అని మనకేం తెలియదు. సో అది మార్కెట్ అనేది ఏ డైరెక్షన్కి వెళ్ళిద్ది అని తెలుసుకోవడానికి మనకి ఏంటంటే ఈ ట్రెండ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ఏంటంటే ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ అసలు చాట్ ప్యాటర్న్ అంటే ఏంది, ఇది మీరు ఇప్పటి వరకు చాట్ ప్యాటర్న్స్ కావచ్చు లేకపోతే ఇవన్నీ చూసారు, అది ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేయాలి లేకపోతే ఇదంతా తెలియదు. ఓకే,
ఇవన్నీ మీకు ఏంటంటే రాబోయే వీడియోస్లో తెలిసింది. ఏది మీరు ఏంటంటే క్యాండిల్ నేర్చుకున్నారు అంతే. ఓకే, దీని తర్వాత కూడా ఇంకా చాలా ఉండేది. ఇప్పుడు కూడా చాట్ ప్యాటర్న్ అంటే ఏంది, ఫస్ట్ ఇది చూద్దాం. చాట్ ప్యాటర్న్స్ ఆర్ చాట్ ప్యాటర్న్స్ ఆర్ frictional in nature, which means that they can be applied on any time frames such as 15 minutes, 30 minutes, 1 hour, daily, weekly and so on. ఓకే, అంటే ఏంటంటే మనకేంటంటే ఈ చాట్ ప్యాటర్న్స్ అనేవి నేచురల్గా ఫామ్ అయ్యాయి. సింపుల్గా మనకి చెప్పాలంటే ఏంది, ఇప్పుడు బాల్ అనేది రౌండ్గానే ఎందుకు ఉండాలి, అలాంటివి మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాగే ఈ చాట్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఈ ట్రేడింగ్ అనేది చేస్తాం. సో మనకేంది, ఈ చాట్ ప్యాటర్న్లో వచ్చేసరికి మనకి అప్ సైడ్ వెళ్ళిద్దా, డౌన్ సైడ్ వెళ్ళిద్దా. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు యాపిల్ అనగానే మీ మైండ్లో అనేది ఏంది, ఒక షేప్ అనేది వచ్చేసింది, రెడ్గా ఉండిద్ది, ఇదిగోండి మనకి ఇలా యాపిల్ ఉండిద్ది అని. సో అలాగా మనకేంటంటే ఈ చాట్ ప్యాటర్న్ రాగానే మన మైండ్లో అనేది ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు మనకేంది ఈ చాట్ ప్యాటర్న్ వచ్చింది, సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చాట్ ప్యాటర్న్ వచ్చింది, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగ మనం మైండ్లో ఏంటంటే ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏంటి ఎవ్రీ టైం ఫ్రేమ్లో కనిపించింది. 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 1 డే, ఇంకా వచ్చేసరికి మంత్లీ టైం ఫ్రేమ్స్లో కూడా మీకు ఈ చాట్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏంటంటే మీకు ఈ చాట్ ప్యాటర్న్స్ మొత్తం మీకు ఏంటంటే దీనిలో కూడా చూపిస్తాను, చార్ట్స్లో. ఓకే, రియల్ మార్కెట్లో మీకు చార్ట్స్లో చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఫామ్ అవుతూనే ఉంది, మార్కెట్ రన్నింగ్లో ఉంది. ఓకే, టు బి సక్సెస్ఫుల్ ట్రేడర్, ది ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు బి is train your eyes to spot the chart pattern by looking the price chart at any security. అంటే ఏంటంటే ఫస్ట్ మీరేంది ట్రేడింగ్ చేయాలంటే మీరు చూడంగానే, ఇప్పుడు సపోజ్ ఏంటంటే నాకు చూడంగానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్ కావచ్చు, లేకపోతే చాట్ ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే నాకు డ్రా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చార్ట్ చూసాను అనుకోండి, నాకేంటంటే ఇలా మార్కెట్ అనేది ఇలా మూవ్ అవుతా ఉన్నా, నాకేంటంటే ఇక్కడ నాకేంది, ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ రెసిస్టెంట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, లేకపోతే ఇక్కడ ఏంటంటే చాట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అని అని నా మైండ్లో అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో నేనేంటంటే మళ్ళీ స్పెసిఫిక్గా ఓకే ఇప్పుడు ఈ చాట్ ప్యాటర్న్ వచ్చింది, సో ఇప్పుడు బయింగ్కి వెళ్ళిద్ది, ఇలా ఆలోచించాను. నాకేంటంటే ఆ చాట్ ప్యాటర్న్ కనిపించగానే ఆటోమేటిక్గా నా మైండ్లో ఏంది ఫిక్స్ అయిపోయింది. సో ఈ చాట్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళిద్ది, లేకపోతే ఇక్కడ నుంచి సెల్లింగ్కి వెళ్ళిద్ది. అలాగా అంటే ఏంటంటే మనం ఏంది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఓకే, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకేంటంటే ఈ చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, ఇవన్నీ మన మైండ్లోనే సెట్ అవుతాయి. సో దానివల్ల ఏం జరిగింది, మైండ్లో సెట్ అవ్వటం వల్ల మీకేంటంటే చూడంగానే ఇప్పుడు ప్రైస్ అనేది మూవ్ అయ్యేటప్పుడు మీరు ఆలోచించుకునే అంత టైం అనేది ఉండదు. మనం రియల్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఓకే ఇప్పుడు ఈ చాట్ ప్యాటర్న్ వచ్చింది చూసుకుందాం, ఇలా మీకు టైం అనేది ఉండదు. మీకు ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉండాలి. సో మీకు ఏంటంటే విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని మీకు ఏంటంటే ఈ చాట్ ప్యాటర్న్స్ వల్ల మీ ఎక్కువగా మీరు ఏంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ చాట్ ప్యాటర్న్స్ అనేవి. ఓకే, సో అప్పుడు మీరు ఏంటంటే ఈ ట్రేడింగ్ కెరియర్లో మీరు ఏంటంటే ఈజీగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనీ అనేది సెకండ్ థింగ్, ఫస్ట్ వచ్చేసరికి మీకు నాలెడ్జ్ అనేది నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి మొత్తం ఈ చాట్ ప్యాటర్న్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ మొత్తం చాట్ ప్యాటర్న్స్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి రివర్సల్ ప్యాటర్న్స్, నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూషన్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రల్ ప్యాటర్న్. ఇక్కడ మీకు ఈ ఎప్పుడైనా మీరు అది ఏ ప్యాటర్న్ కావచ్చు లేకపోతే ఏది తెలుసుకోవాలనుకున్నా మీకు ఏంటంటే స్టార్టింగ్ మీకు ఏంది ఆ నేమ్ బట్టి మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను చూడండి, రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంది మీకు అక్కడ నేమ్లోనే అర్థమైపోయింది. అంటే ఏంటంటే అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అది రివర్సల్ ప్యాటర్న్. కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటే ఏంది, కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటే అదే డైరెక్షన్లోకి వెళ్ళింది. అంటే ఏంటంటే అక్కడ నుంచి సేమ్ ట్రెండ్లో వెళ్ళిపోయింది. రివర్సల్ అంటే ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. న్యూట్రల్ వచ్చేసరికి మీకు ఏదర్ బయింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఏదర్ సెల్లింగ్కి వెళ్ళొచ్చు. అంటే ఏంటంటే ఏదర్ రివర్సల్ ప్యాటర్న్ అవ్వచ్చు లేకపోతే ఏదర్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అవ్వచ్చు, అలాగా న్యూట్రల్ ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం రివర్సల్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఓకే, రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు ఏంది చెప్పాను. రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంది, మీకు ట్రెండ్ అనేది చేంజ్ చేసేది. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ మళ్ళీ ఉంటుంది. వెన్ ప్రైస్ యాక్షన్ సిగ్నల్స్ ఏ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది ట్రెండ్ దెన్ సచ్ ప్యాటర్న్స్ ఆర్ నోన్ యాజ్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఉంది, మనకేంటంటే డైరెక్షన్ అనేది చేంజ్ చేసే ట్రెండ్. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకేంది మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్లో ఉంది అనుకోండి, అప్ ట్రెండ్లో ఉండి ఒకవేళ ఇక్కడ నుంచి డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది. ఓకే,
ఇక్కడ నుంచి ఏంది డైరెక్షన్ అనేది ఇలా సెల్లింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఏంది రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే అప్ సైడ్ వెళ్ళేదాన్ని మనకేంది డౌన్ సైడ్ కి ట్రెండ్ చేసింది అంటే డౌన్ సైడ్ కి తిప్పింది. సో ఇది వచ్చేసరికి రివర్సల్ ప్యాటర్న్ సేమ్ అంతే. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ అనేది ఇలా సెల్లింగ్కి వెళ్తుంది అనుకోండి, ఒకవేళ ఇక్కడ నుంచి బయింగ్కి ఇలా కన్వర్ట్ అయితే ఇది ఏంది రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఉన్న డైరెక్షన్ ని మనం ఏంది చేంజ్ చేసే ప్యాటర్న్. ఓకే, అది సింపుల్ గా మీకు చెప్పాలంటే. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. దీనిలో ఈ రివర్సల్ ప్యాటర్న్స్ లో మెయిన్ గా మనకేంది ఎక్కువగా మనకి చాట్ లో కనిపించే వరకు నేను పెట్టాను. ఎందుకంటే నేను ఎక్కువగా వాడే ప్లస్ మనకి ఎక్కువ చాట్ లో కనిపించే ఎక్కువగా ఫామ్ అయ్యే వరకు నేను పెట్టాను. ఫస్ట్ వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్స్. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంటంటే దానికి ఆపోజిట్. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ టాప్ డబుల్ బాటమ్. ఇంకోటి వచ్చేసరికి ఇది ట్రిపుల్ టాప్ ట్రిపుల్ బాటమ్ కూడా ఉంటాయి. అంటే ఏంటంటే 2 టాప్స్ 3 టాప్స్ అలా ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్ గురించి మాట్లాడదాం. హెడ్ అండ్ షోల్డర్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఈ ప్యాటర్న్ చూసుకోండి. ఇది వచ్చేసరికి బేరిష్ ప్యాటర్న్. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఏంది బేరిష్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇది సెల్లింగ్ కోసం యూజ్ చేసే ప్యాటర్న్. ఓకే, సెల్లింగ్ కోసం యూజ్ చేసే ప్యాటర్న్. ఇక్కడ చదవండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఆర్ బేరిష్ ప్యాటర్న్ అండ్ సిగ్నల్స్ ఏ పొటెన్షియల్ ట్రెండ్ రివర్సల్ టు ది డౌన్ ట్రెండ్. అంటే ఏంటంటే డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండిద్ది. ఓకే, ఎక్కువగానే కాదు డౌన్ ట్రెండ్కి వెళ్ళిద్ది. ఓకే, సో దీంట్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని తర్వాత మీకు ఏంటంటే ఎలా ట్రేడ్ చేయాలి ఎందుకు చెప్తాం. ఇక్కడ ఈ హెడ్ అండ్ షోల్డర్లో మీకు ఇక్కడ జరుగుతున్న సైకాలజీ అనేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మనం ఏంటంటే ఎలా ట్రేడ్ చేయాలో చెప్తా చూడండి. ఇది వచ్చేసరికి మీరు సపోర్ట్, ఇది సపోర్ట్ అనుకోండి. ఓకే, ఇక్కడ సపోర్ట్ దగ్గర ఎవరు ఉంటారు మనకి బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, బయ్యర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ మార్కెట్ అనేది ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యర్స్ ఏం చేశారు, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బాగా బై చేశారు. బై చేస్తే ఇక్కడ ఏంటంటే కొంతమంది సెల్లర్స్ ఉన్నారు రెడీగా. ఓకే, సో ఇక్కడ సెల్లర్స్ ఉండడం వల్ల కొంచెం సెల్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఉన్న బయ్యర్స్ ఏం చేశారు అంటే ఏంటంటే ఇక్కడ ఏంది ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఓకే, 1 మినిట్ ఇది కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఇక్కడ బయ్యర్స్ ఉండడం వల్ల మనకు మార్కెట్ ఏమైంది బాగా బయింగ్ అనేది వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఏంది బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఏంది ఇక్కడ కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ సెల్లర్స్ రావడం వల్ల ఇక్కడ నుంచి ఏంది మార్కెట్ అనేది మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది. అంటే ఏంటంటే ఈ సెల్లర్స్ అనే వాళ్ళు భయపడ్డారు ఎక్కడ బయింగ్ వెళ్ళిపోయిద్దో మార్కెట్ అని. సో దానివల్ల ఏంటంటే ఉన్న క్వాంటిటీ కన్నా ఎక్కువ అనేది సెల్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల మార్కెట్ ఏమైంది ఇలా మనకి ఏంటంటే కిందకు వచ్చింది. సో ఇక్కడ ఉన్న బయర్స్ అనే వాళ్ళు ఊరుకుంటారు కదా. సో ఇక్కడ ఉన్న బయర్స్ ఏం చేశారు, సపోజ్ ఇప్పుడు మనం ఏంటంటే వీటి ప్లేస్లో మనం ఉన్నట్టు ఊహించుకోవాలి. సపోజ్ ఇప్పుడే నేను బయర్ అనుకోండి, నేను బయర్ అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఎంత సెల్ చేస్తే ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇంకా క్యాష్ ఉంది అనుకోండి, ఇంకా క్యాష్ ఉంటే నేనేం చేస్తాను, నేను ఇంకా ఎక్కువ అనేది ఇది బై చేస్తూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఏంది నాకు ఒకవేళ దీనికన్నా కిందకి వెళ్తే నాకు లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను బై చేశాను. ఓకే, దీనికన్నా కిందకి వస్తే నాకేంది లాస్ వచ్చింది. సో నేనేంది ఈ ప్రైస్ వరకు రాకుండానే నేనేంది బై చేసేయాలి. సో ఇక్కడ వరకు రాగానే నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏంటంటే బయింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈ బయింగ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఏంది వీళ్ళకి ఏంటంటే దీనికన్నా హై బ్రేక్ అయితే వీళ్ళకి ఏంది లాస్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ సెల్లర్స్ ఉంటే ఈ హై అన్ని బ్రేక్ అయితే వాళ్ళకి ఏంది లాస్ అనేది వచ్చింది. మనకి ఏంటంటే దీనికన్నా కిందకి వెళ్తే లాస్ వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న బైట్స్ ఏంటంటే ఇంకా ఉన్న మనీ మొత్తం హెవీగా యూజ్ చేసి బై చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక రెసిస్టెంట్ అనుకోండి. ఓకే, పైన ఇక్కడ రెసిస్టెంట్ ఉంది అనుకోండి. ఓకే, ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏం కాదు, ఒకవేళ సపోజ్ ఉందనుకోండి. ఓకే, సో మార్కెట్ అనేది ఇలా బయింగ్ వెళ్ళింది. సో ఇక్కడ ఇంకా మనకింది పైన అనేది వాళ్ళు ఇంకా సెల్లర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడనే కాదు ఇంకా పైన అనేది మనకింది ఏదో ఒక ప్లేస్లో సెల్లర్స్ అనే వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లెవెల్ కన్నా దాటకూడదు అని కొన్ని లెవెల్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటారు. సో ఒకవేళ ఆ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ లెవెల్ దగ్గరకు వస్తే అక్కడి నుంచి ఏంటంటే సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఇక్కడ నుంచి బయింగ్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ వరకు రాగానే వాళ్ళ దగ్గర ఉన్న మనీ అయిపోవచ్చు. ఓకే, వాళ్ళ దగ్గర అంతైంది
క్యాపబిలిటీ లేకపోవచ్చు, అంత అమౌంట్ లేకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం స్లో అవుతారు. అంటే ఏంటంటే బయింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అన్నీ మ్యాక్సిమం అయిపోవచ్చు. ఓకే, అయిపోకపోవచ్చు, అది సెకండరీ. సో ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతారు. అంటే కొంచెం వీక్నెస్ కనిపించగానే, ఓకే, మార్కెట్లో కొంచెం వీక్నెస్ కనిపించగానే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు బాగా సెల్లింగ్ అనేది చేస్తారు. ఓకే, ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతారు. ప్లస్ ఇక్కడ న్యూ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఓకే, న్యూ సెల్లర్స్ ఉండొచ్చు, లేకపోతే ఓల్డ్ సెల్లర్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బాగా సెల్లింగ్ అనేది చేసేవాళ్ళు. ఓకే, సో ఇక్కడ వరకు సెల్లింగ్ రాగానే అప్పటికి బయర్స్ లో ఎంతో కొంత స్ట్రెంత్ అనేది ఉండిద్ది. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేశారు బయర్స్ అనే వాళ్ళు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారు బయింగ్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేసిన వాళ్ళు ఈ ప్లేస్ వరకు రాగానే వాళ్ళకి ఇంకా సెల్లర్స్ అనే వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయారు. వీళ్ళకి ఇంకా భయం ఎక్కువ అయిపోయి ఇంకా ఎక్కువ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న బయర్స్ మొత్తం ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ లెవెల్ దాటితే మనకేందంటే వీళ్ళందరూ ఇక్కడ ఇది యాడ్ అయిన బయర్స్ కావచ్చు, ఇక్కడ యాడ్ అయిన బయర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ యాడ్ అయిన బయర్స్ కావచ్చు, వీళ్ళందరికీ లాసెస్ రావడం స్టార్ట్ అయింది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవటం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళని ఇప్పుడు బయర్స్ అనే వాళ్ళు సెల్ చేశారు అనుకోండి, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు సెల్ చేస్తే ఇది సెల్ అవుతున్నట్టే. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ మనకి ఎక్కువ సెల్లింగ్ అనేది జరిగింది. అంటే మార్కెట్ అనేది ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ అప్ ట్రెండ్ నుంచి ఇదిగోండి, ఈ అప్ ట్రెండ్ నుంచి మనకి డౌన్ ట్రెండ్ కిందకు మారిపోయింది. ఓకే, ఈ డౌన్ ట్రెండ్ కిందకు మారిపోయింది. అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు రెడీగా, ఈ సెల్లర్స్ కావచ్చు, ఈ సెల్లర్స్ కావచ్చు, ఈ సెల్లర్స్ కావచ్చు, ప్లస్ ఇక్కడ బయర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఇంకా సెల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ బయర్స్ ఎందుకు సెల్ చేస్తున్నారు, వీళ్ళకి లాస్ వచ్చిందని వీళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ సెల్లర్స్ కింద ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చిందని సెల్ అనేది ఇది చేయొచ్చు, లేకపోతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. దానివల్ల ఇది మనకి రివర్సల్ ప్యాటర్న్ అనేది అయింది. ఓకే, సో ఇది మనకి దీని అనుకున్న సైకాలజీ. మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు బయ్యర్స్ సైకాలజీ నుంచి మనం ఇది యూజ్ చేయాలి. ఎప్పుడైనా మనకి ఈ ప్యాటర్న్స్ అనేవి, సపోజ్ ఇప్పుడు నేను బయ్యర్ అయి ఉంటే ఏం చేసేవాడిని అని యూజ్ చేసి మీరు ఆ ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. సో అప్పుడు మీకు ఇదంతా క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది, సపోజ్ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు నేను బై చేయాలా లేకపోతే సెల్ చేయాలా, మీరు ఆ ప్లేస్లో ఉండేసి మీరు ఆలోచించండి, అప్పుడు క్లియర్ అయిపోయింది. ఓకే, సో ఇలాగా మీకు అర్థమైంది కదా. ఇది మనకి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ హెడ్ అండ్ షోల్డర్ వచ్చేసరికి. దీంట్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి, ఓకే, హౌ టు ట్రేడ్, టేక్ ఏ షార్ట్ పొజిషన్ as price fails the neck line area of a head and shoulder. Okay, stop loss would be a candle close above right neck line of the okay, either అంటే మీకు ఎప్పుడు అనేది సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి, మీకు ఈ రైట్ షోల్డర్ ఉంది కదా, రైట్ షోల్డర్ అనేది ఇది ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీరు ఇక్కడ మీరు సెల్ పొజిషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అంటే షార్ట్ పొజిషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మీ స్టాప్ లాస్ వచ్చేసరికి దీని హై అనేది మీ స్టాప్ లాస్ అనేది ఉండిద్ది. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇది బ్రేక్ అయిన తర్వాత మీకు వెళ్ళిపోయింది. మ్యాక్సిమం కేసెస్లో ఈ హెడ్ అండ్ షోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కావచ్చు, ఇవన్నీ ప్యాటర్న్స్ అనేవి మ్యాక్సిమం ఫాలో అవుతాయి. ఓకే, సో ఇది వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్. ఓకే, మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఒకేసారి చూపిస్తాను మొత్తం. ఓకే, ఇది వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. ఇప్పుడు మనం హెడ్ అండ్ షోల్డర్ మాట్లాడుతున్నాం, సేమ్ మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా సేమ్ అదే ప్యాటర్న్. సో ఇది వచ్చేసరికి మనకి హెడ్ అండ్ షోల్డర్ వచ్చేసరికి బేరిష్, ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ప్యాటర్న్. ఓకే, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, ఇన్వర్ట్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఆర్ బుల్లిష్ ప్యాటర్న్స్. అంటే ఇది బుల్లిష్ ప్యాటర్న్స్. అంటే దీంట్లో మనం ఏం చేస్తాం, లాంగ్ పొజిషన్స్ అనేది తీసుకుంటాం. సేమ్ అంతే. ఇది వచ్చేసరికి సపోజ్ ఇది మనకి ఇది ఒక రెసిస్టెంట్ అనుకోండి. ఓకే, ఇది ఒక రెసిస్టెంట్ అనుకుంటే సపోజ్ ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఓకే, రెసిస్టెంట్ దగ్గర ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఓకే,
ఇక్కడ ఉన్న సెల్లర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి సెల్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మనకేంది, ఎక్కడో చోట ఏంది బయర్స్ అనే వాళ్ళు రెడీగా ఉంటారు. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, బయర్స్ అనే వాళ్ళు బై చేస్తున్నారు. ఓకే. సో మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు సెల్ చేయడానికి, మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు సెల్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ ఏంది, సెల్లింగ్ అనేది జరిగింది. మళ్ళీ బయ్యర్స్ ఏం చేశారు, ఇంకా అగ్రెషన్గా బై చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. అంటే ఏంటంటే వాళ్ళు 100 క్వాంటిటీస్ సెల్ చేస్తుంటే వీళ్ళు 200 క్వాంటిటీస్ బై చేస్తున్నారు. సో ఏంటంటే ఎంత సెల్ చేస్తున్నా దానికి తగ్గట్టుగా వీళ్ళు బై చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎంతైనా సెల్ చేయండి, మేము ఏంటంటే అంతే బై చేస్తాం, ఇబ్బంది లేదు, మా దగ్గర క్యాపిటల్ అని చాలా ఉందనుకుంటున్నాం. ఓకే. అలాగా మళ్ళీ ఫైనల్ టైంలో ఇక్కడ ఇంకోసారి లాస్ట్ టైం ట్రై చేశారు. ఓకే. సెల్లర్స్ అనే వాళ్ళు ఇంకేందంటే లాస్ట్ టైం ట్రై చేయగలే, ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ సెల్లర్స్ దగ్గర పవర్ అనేది అయిపోయింది. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ అనేది అయిపోయింది అనుకోండి. అంటే ఎంత సెల్ చేసినా బయర్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎంత సెల్ చేసినా మనకి బయింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు వీక్ అయిపోయారు. ఇంకా ఇక్కడ ఉన్న ఇది రెసిస్టెంట్ దగ్గర ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే వీక్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయింగ్ అనేది స్టార్ట్ అవ్వగానే ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్న బయర్స్ అందరూ యాడ్ అవుతారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అయిపోతారు. ఓకే. ఈ సెల్లర్స్ బయర్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతారు అంటే వీళ్ళు ఎగ్జిట్ అవుతారు పొజిషన్స్. ఇప్పుడు రెసిస్టెంట్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, మీకు లాస్ అనేది రావడం స్టార్ట్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అవుతారా, లేకపోతే మీకు ఎంత లాస్ వచ్చినా ఇబ్బంది లేదు అనుకొని కూర్చుంటారా? సేమ్ అంతే. ఇక్కడ కూడా సెల్లర్స్ ఒక స్పెసిఫిక్ పాయింట్ వరకు ఉంటారు, వాళ్ళకి లాస్ అవటం రావటం స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అవుతారు. ఓకే. ఇది మీకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, మీకు ఏంటంటే రాబోయే వీడియోస్లో ఇంకా క్లియర్ అయిపోయింది. ఓకే. ఆప్షన్స్ వాటి గురించి మాట్లాడాలి కదా, మీకు లాంగ్ అండ్ వైడింగ్ కావచ్చు, లేకపోతే షార్ట్ కవరింగ్ కావచ్చు, ఇలాంటివి మొత్తం వస్తాయి. అవన్నీ ఏంటంటే వీటి ఇవి వస్తాయి, ఇది షార్ట్ కవరింగ్ కావచ్చు, లేకపోతే అలాంటి పదాలు. ఓకే. అప్పుడు సెల్లర్స్ బయర్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతారు ఏందని మీకు అర్థమైంది. ఓకే. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి ఏంటంటే బయింగ్ అనేది వెళ్ళిపోయింది మార్కెట్. సో ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ప్యాటర్న్. సేమ్ ఇందాక మనం మాట్లాడినట్టే అయితే ఏంటంటే ఇది ఆపోజిట్. ఇందాక మనం అది హెడ్ అండ్ షోల్డర్ వచ్చేసరికి మనకి సెల్లింగ్ వెళ్ళిద్ది, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ వచ్చేసరికి బయింగ్కి వెళ్ళిద్ది, అంతే. ఓకే. దీంట్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి, హౌ టు ట్రేడ్, టేక్ ఏ లాంగ్ పొజిషన్. అంటే ఏంటంటే బయింగ్ పొజిషన్, లాంగ్ పొజిషన్ అంటే ఓకే, టేక్ ఏ లాంగ్ పొజిషన్ వన్స్ ప్రైస్ బ్రేక్స్ అబోవ్ ది నెక్ లైన్ ఏరియా. అంటే ఏంటంటే ఈ నెక్ లైన్ ఏరియా అనేది బ్రేక్ అవ్వగానే మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి నెక్ లైన్ కింద కావచ్చు, లేకపోతే రైట్ షోల్డర్ కింద కానీ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. స్టాప్ లాస్ వుడ్ బి క్లోజ్ బిలో ది రైట్ షోల్డర్. అంటే ఏంటంటే ఈ రైట్ షోల్డర్ బిలోలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ నెక్ లైన్ బ్రేక్ అవ్వగానే మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. అది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ టాప్ ప్యాటర్న్స్. ఓకే. మీకు ఏంటంటే డబుల్ టాప్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ట్రిపుల్ టాప్, ఈ ప్యాటర్న్స్ అనేవి అవ్వచ్చు. అంటే ఏంటంటే డబుల్ టాప్ ప్యాటర్న్స్ వచ్చేసరికి ఇవి కూడా మనకి బేరిష్ ప్యాటర్న్. అంటే ఏంటంటే 2 టైప్స్ మీకు ఏంటంటే ఇది రెసిస్టెంట్ అయింది. ఓకే. ఇది రెసిస్టెంట్, ఇది సపోర్ట్. అంటే ఏంటంటే మీకు పద్దాకాల టెస్ట్ చేస్తూ ఉంటే మార్కెట్ అనేది, అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, సపోజ్ ఇక్కడ బయర్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ బయర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి బై చేస్తున్నారు. ఓకే. ఇక్కడ బై చేస్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ మంది రెసిస్టెంట్ అనేది ఉంది. అంటే ఏంటంటే ఎక్కువ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఈ ప్లేస్లో ఎక్కువ సెల్లర్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎంత బయింగ్ వస్తున్నా, ఓకే, ఇక్కడ నుంచి ఎంత బయింగ్ వస్తున్నా ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల పద్దాకలు సెల్ చేసేస్తానే ఉన్నారు. ఓకే. ఇప్పుడు 100 మంది బయింగ్ చేస్తుంటే 100 మంది ఇక్కడ సెల్ చేసేస్తున్నారు. సో అలాగేంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారు. ఓకే. మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారు, కానీ సెల్లర్స్ అనే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు సెల్లర్స్ అనేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మీకేంటంటే ఎప్పుడైతే ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అవుతుందో, ఓకే, ఎప్పుడైతే మీకు ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనకేంటంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది వచ్చేసరికి మీకు పుల్ బ్యాక్ అవుతుంది. ఓకే.
అంటే ఏంటంటే కొంచెం సెల్లింగ్ జరిగి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు రీటెస్ట్ అంటారు. సో ఇది వచ్చేసరికి మీకు బేరిష్ ప్యాటర్న్. సేమ్ అంతే. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ బయింగ్కి వెళ్ళింది అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఒకవేళ బయింగ్కి వెళ్తే మళ్ళీ ఒకవేళ ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగి ఒకవేళ ఇదే సెల్లింగ్ ఈ ప్లేస్లో వచ్చింది అనుకోండి. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ట్రిపుల్ టాప్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు బేరిష్ ప్యాటర్న్. ఓకే, ఇట్ ఈస్ ఏ బేరిష్ ప్యాటర్న్. ది బుల్స్ ట్రై, ఇదిగోండి ఇప్పుడు మీకు చెప్పింది ఇక్కడ ఉంది చూడండి. ది బుల్స్ ట్రై టు పుష్ ది ప్రైస్ అప్ 2 డిఫరెంట్ టైమ్స్. అంటే టూ డిఫరెంట్ టైప్స్లో ఈ బుల్స్ అనేవాళ్ళు అంటే బయర్, ఈ బుల్స్ అనేవాళ్ళు 2 టైమ్స్ ట్రై చేశారు. 2 డిఫరెంట్ టైమ్స్లో ఇది ప్రైస్ అనేది హైకి పుష్ చేద్దామని ట్రై చేశారు. ఓకే, బట్ ది బేయర్స్ వుడ్ నాట్ అలౌడ్ ఇట్. అంటే ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు, సెల్లర్స్ని ఏమంటారు? బేయర్స్ వుడ్ నాట్ అలౌ ఇట్. ఓకే, అంటే ఏంటంటే వీళ్ళు అలౌ చేయలేదు. ఓకే, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఎంత బయర్స్ ఎంత ట్రై చేసినా సెల్లర్స్ అనేవాళ్ళు అలౌ చేయలేదు. సో దానివల్ల మార్కెట్ అనేది మనకి సెల్లింగ్ అనేది వచ్చేసింది. ఓకే, ది డబల్ టాప్ ఈజ్ షేప్డ్ లైక్ అండ్ ఎం ప్యాటర్న్. అంటే ఏంటంటే ఎం ప్యాటర్న్ కూడా మనకు ఉంటుంది. అయితే ఏంటంటే ఎం ప్యాటర్న్ ఏం జరిగింది? సేమ్ ఇంతే ఉండిద్ది. కానీ మనకి ఇప్పుడు డబుల్ టాప్లో ఇక్కడ వరకు వచ్చింది కదా సెల్లింగ్. ఇక్కడ ఏం జరిగింది అంటే కొంచెం వచ్చింది ఈ హాఫ్ వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. అది ఎం ప్యాటర్న్. ఓకే, ఇది షేప్ లైక్ ఎం. అంటే ఏంటంటే మీకు ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఎం లాగా కనిపించింది. ఓకే, ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఎం లాగా కనిపించింది. ఓకే, హౌ టు టేక్ ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే సేమ్ ఇందాక మనం చూసినట్టే టేక్ ఏ షార్ట్ పొజిషన్ వెన్ ప్రైస్ ఫాల్స్ బిలో ది బేస్ లెవెల్. ఇదిగోండి ఇది వచ్చేసరికి బేస్ లెవెల్. ఓకే, స్టాప్ లాస్ వుడ్ బి ఏ క్యాండిల్ క్లోజ్ అబోవ్ ది టాప్ ఆఫ్ ది సెకండ్ క్యాండిల్. అంటే ఏంటంటే ఈ క్యాండిల్ అబోవ్ అనేది మీకు స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అంటే ఈ బేస్ అంటే ఈ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ పైన మీకు ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఉంటుంది. దీని కింద మీకు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు డబల్ టాప్ ఎలా ఉందో సేమ్ అంతే మనకి ఏంటంటే డబల్ బాటమ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, డబల్ బాటమ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం చూసాం కదా డబల్ టాప్, సేమ్ అంతే మనకి ఏంటంటే డబల్ బాటమ్ కూడా ఉంటుంది. మనం ఇందాక అది డబల్ టాప్ వచ్చేసరికి మనకి అది బేరిష్ ప్యాటర్న్, ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ప్యాటర్న్. అంటే ఏంటంటే ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటుంది. అదేంది మనకి ఎం ప్యాటర్న్, ఇది వచ్చేసరికి డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు మనం ఇది ఎలా ఇప్పుడు వరకు అది మాట్లాడుకున్నాం డబుల్ టాప్ సేమ్ అంతా ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఓకే, కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్. దీనికన్నా ముందు మీకు ఏంటంటే కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ స్టార్ట్ చేసే ముందు మీకు ఇవన్నీ క్లియర్గా ఇది దీని వీడియో అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే చార్ట్లో చూద్దాం. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇదిగోండి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది డబల్ టాప్ కావచ్చు, డబుల్ బాటమ్ కావచ్చు, హెడ్ అండ్ షోల్డర్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇదే ఇప్పుడు మీకు వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ చేసాం. ఓకే, ఇక్కడ చార్ట్ అనేది నేను సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఏంటంటే మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా. మీకు ఇవన్నీ అనేది క్లోజ్ చేసేస్తాను. మీకు ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ చూడండి మీకు హెడ్ అండ్ షోల్డర్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంది? ఇది బేరిష్ ప్యాటర్న్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఇది డైలీ టైం ఫ్రేమ్లో నేను ఓపెన్ చేశాను. మీకు ఏంటంటే ప్రతి టైం ఫ్రేమ్లో మీకు కనిపించింది 15 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు. ఓకే, ప్రతి టైం ఫ్రేమ్లో మీకు ఏంటంటే ఇది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది మీకు ఏంది? ఇది బేస్ లెవెల్. అంటే ఏంటంటే ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి మనకేం జరిగింది? ఇక్కడ నుంచి బయింగ్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఏంది? సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నుంచి బయర్స్ ఏం చేశారు? మళ్ళీ బై చేశారు. ఓకే, సో ఇక్కడ వరకు బయింగ్కి వెళ్ళగానే మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి ఏం చేశారు? సేల్ చేశారు. కానీ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఏది వీక్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ ఇంకోసారి ట్రై చేశారు. సో ఇంకేంటంటే ఎంత ఇది బయింగ్ చేస్తున్నా సెల్లర్స్ అనే వాళ్ళు అసలు అలౌ చేయట్లేదు. ఓకే, పైకి వెళ్ళడానికి అంటే ప్రైస్ అనేది పెరగడానికి అలౌ చేయలేదు. సో దాని నుంచి మనకి మార్కెట్ అనేది సెల్లింగ్ వెళ్ళిపోయింది. ఓకే,
ఇలా మీకు మళ్ళీ ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు, మళ్ళీ సెల్లింగ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇందాక మనం చూసాం కదా, సేమ్ అదే హెడ్ అండ్ షోల్డర్. మీకు ఏంటంటే ఇవన్నీ 1 minute ఇవన్నీ ఆపేస్తాము. వాల్యూమ్ ఆల్రెడీ మనం చూసాం, ఈఎంఐస్ కూడా వస్తాయి మీకు. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఇంకా ఇది వచ్చేసరికి ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి లెఫ్ట్ షోల్డర్, ఇది వచ్చేసరికి హెడ్, ఇది వచ్చేసరికి రైట్ షోల్డర్. ఓకే, అక్కడ నుంచి మనకి ఏంటి సెల్లింగ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇది వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ చూపిస్తారు. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా ఇక్కడే డ్రా చేసాను అనుకుంటా. హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ లేదు, మేబీ పిఎఫ్సిలో డ్రా చేసుకుంటాను. పిఎఫ్సిలో ఉందా? పిఎఫ్సిలో లేదు, ఇంకా మరి దేంట్లో డ్రా చేస్తున్నాను. ఈ డబల్ టాప్స్ బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసాను. బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేస్తున్నాను, వాళ్ళ పోయి ఉండేది. ఓకే, అంటే చాట్ అనేది మొత్తం క్లీన్ చేసాను, సో దానివల్ల పోయి ఉండేది. ఓకే, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అయినా ఇబ్బంది ఏం లేదు. మీకు ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, నిఫ్టీలోనే మీకు ఒకవేళ డౌన్కి వెళ్ళారనుకోండి, మీకు డౌన్కి వెళ్తే మీకేంది బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, బయింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీకేంది ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనేది కనిపించింది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక ఏది హెడ్ అండ్ షోల్డర్ కింద వచ్చింది. ఓకే, ఫస్ట్ ఏంది సెల్లింగ్ వచ్చింది, తర్వాత కొంచెం బయింగ్, మళ్ళీ సెల్లింగ్, మళ్ళీ బయింగ్, మళ్ళీ కొంచెం సెల్లింగ్. ఓకే, ఇది ఏంటంటే మీకు డ్రా చేసి చూపిస్తాగండి హెడ్ అండ్ షోల్డర్. ఓకే, ఇది వచ్చేసరికి లెఫ్ట్ షోల్డర్. ఫస్ట్ ఏంది సెల్లింగ్ జరిగింది, తర్వాత కొంచెం బయింగ్ వచ్చింది, మళ్ళీ ఏంది మళ్ళీ సెల్లింగ్ జరిగింది, మళ్ళీ ఏంది మళ్ళీ ఇక్కడ బయింగ్ జరిగింది, మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ఏం జరగలేదు, కానీ ఏంటంటే దాదాపు ఇంకా కొంచెం అలా వచ్చేసి ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి మీకు ఏంది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనుకోవచ్చు. అంటే మీకు ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు ఏంది సేమ్ అలాగే ఉండదు. ఎప్పుడైనా మీరు ఏంది చాట్ ప్యాటర్న్స్ కావచ్చు ఏమైనా చూసుకోండి, మీకు ఎగ్జాక్ట్గా అలా ఉండదు. ఇది వచ్చేసరికి మీకు ఏంది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు ఇది వస్తాయి, ఇది రైజింగ్ ఛానల్, ఫాలింగ్ ఛానల్ ఇవన్నీ. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మీకు వచ్చేసరికి ఇప్పుడు డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ చూపిస్తారు చూడండి. మీకు ఏంటంటే ప్రతి చోట ఉంటుంది. ఇదిగోండి ఇది అయితే అంటే నాకు ఏంటంటే ఇక్కడ నుంచి చూడంగానే కనిపించింది, కానీ మీకు ఏంటంటే ఎగ్జాక్ట్గా కావాలి కాబట్టి సో దానికోసం నేను ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు ఇది డబుల్ టాప్ అవ్వచ్చు. ఓకే, డబుల్ టాప్ కావచ్చు, లేకపోతే ట్రిపుల్ టాప్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, మళ్ళీ ఏంది సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశారు, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, ఇక్కడికి రాగానే కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ సెల్లింగ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది డబుల్ టాప్ అనుకోవచ్చు, లేకపోతే ఏంటంటే ఇది ట్రిపుల్ టాప్ కూడా అయింది. ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వెళ్ళిపోయింది, అది ట్రిపుల్ టాప్ కూడా అయింది. మీకు దీంట్లో బాగా కనిపించింది 1 minute. ఇది వచ్చేసరికి 0.5 కదా. ఇది వచ్చేసరికి కన్సాలిడేషన్ అయింది. ఈ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మీకు. ఇదిగోండి ఇది డబల్ టాప్. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది డబల్ టాప్ ప్యాటర్న్. ఇక్కడ ఫస్ట్ టైం చూసుకోండి, ఫస్ట్ ఒకసారి వచ్చింది సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం టచ్ అయింది, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి ట్రై చేసింది, అంటే ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి సెల్లింగ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇది డబల్ టాప్ ప్యాటర్న్. సేమ్ వచ్చేసరికి డబుల్ బాటమ్ కూడా మీకు ఏంది డబుల్ బాటమ్ ఉన్నా అంతే మీకు. ఓకే, డబుల్ బాటమ్ చూపిస్తాను. ఇదిగోండి ఇది డబుల్ బాటమ్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఓకే డబుల్ బాటమ్ అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది మీకు. ఓకే, ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగింది, మళ్ళీ బయింగ్కి వెళ్ళింది, మళ్ళీ సెల్లింగ్ జరిగింది, మళ్ళీ బయింగ్కి వెళ్ళింది. సో ఇది వచ్చేసరికి మీకు ఏంది డబుల్ బాటమ్ అనుకోవచ్చు. మీకు ఏంటంటే ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు, కానీ ఏంటంటే డబుల్ బాటమ్ కింద మీరు ఏంది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇది అయింది ఇప్పుడు డబుల్ బాటమ్ అనేది. ఇంకా మీకు ఏంటంటే ఈ పిఎఫ్సి అనేది ఫామ్ అవ్వలేదు కదా. సో నేనేంటంటే ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ప్రకారం నేను ఏంటంటే ట్రేడ్ అనేది ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ టైం మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఏంది మీరు టైం ఫ్రేమ్ అనేది తగ్గించుకున్నారు అనుకోండి. ఇది 1 day కదా, 1 hour పెట్టుకున్నాం. ఓకే,
మీకు మధ్యలో ఏంటంటే కొంచెం బ్రేక్స్ అనేవి వస్తాయి. ఓకే. నేనేంటంటే ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేనేంటంటే ఇక్కడ చేస్తున్నాను. ఓకే. ఇదొచ్చేసరికి ఫస్ట్ ఇదిగోండి ఇది ఒక బాటమ్. మళ్ళీ ఒకసారి ట్రై చేసింది. ఈ రెసిస్టెంట్ వల్ల ఏంది సెల్లింగ్ అనేది మళ్ళీ జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్‌కెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి సెల్లింగ్‌కెళ్ళింది. ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. సో, ఇదొచ్చేసరికి మనకేంది ట్రిపుల్ బాటమ్ అయింది. అంటే ఏందంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయితే అంటే ఏందంటే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ నా టార్గెట్ ఎక్కడ వరకు ఉండిద్ది? ఇదిగోండి. అంటే 430 వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. నేను జస్ట్ ఒక చిన్న పొజిషన్ తీసుకున్నాను దీంట్లో అంతే. అది మీకు కావాలంటే మీకు ఇది అది షేర్ చేయమన్నా షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో వచ్చేసరికి మీకేందంటే ఆల్రెడీ నాకు తెలిసి మాక్సిమం ఆ పొజిషన్ అనేది రన్నింగ్‌లో ఉండొచ్చు, లేకపోతే క్లోజ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. మాక్సిమం ఈ వీడియో రేపు వచ్చేసిద్ది కాబట్టి చూద్దాం. ఓకే. సో, నేనేందంటే పెద్ద ఎక్కువేం కాదు. ఒక 4000, 5000 చిన్నగా ఏందంటే జస్ట్ వేరే నేను టెస్ట్ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. ఓకే. సో, అలాగా మీకేందంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయితే నాకేందంటే ఇక్కడ వరకు మినిమమ్ ఇప్పుడు ఆల్రెడీ నాకేందంటే 100% వరకు రన్నింగ్‌లోనే ఉంది ప్రాఫిట్ 100%. ఓకే. నేనేందంటే ఇదిగోండి ఈ ప్లేస్‌లో నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇది అంటే మండే అనేది తీసుకున్నాను దీంట్లో ట్రేడు. ఆల్రెడీ 100% ట్రేడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఓకే. నాకేందంటే ఇక్కడ వరకు టార్గెట్. ఒకవేళ ఏందంటే ఆ మనీ పోయినా నేనేంది పెద్ద పట్టించుకోను. సో, అందుకని నేనేందంటే చిన్న ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. సో, అలాగే రిలయన్స్‌లో కూడా ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి ఒకవేళ హ్యామర్ ప్యాటర్న్ బట్టి ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. అది చూపిస్తాను. రిలయన్స్‌లో ఆల్రెడీ దీంట్లోనే ఉంది కాబట్టి ఇది రిలయన్స్ చూపియొచ్చు. 1 మినిట్. రిలయన్స్ ఇక్కడ ఉంది కదా! రిలయన్స్‌లో కూడా ఏంది నాకు ఇదిగోండి. ఫస్ట్ ఇక్కడ వెయిట్ చేశాను. ఓకే. ఇది వెయిట్ చేసి ఇది బ్రేక్ అయిన తర్వాత నేనేందంటే ఇక్కడ హ్యామర్ ఫార్మ్ అయింది కదా! ఈ హ్యామర్ క్యాండిల్ దగ్గర నేనేందంటే ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నాకేందంటే చాలా ఇది ఉన్నాయి. ఒకటి వాల్యూమ్స్ చూసుకున్నాను. వాల్యూమ్స్ బాగున్నాయి. న్యూస్ అంటే నేనంత పట్టించుకోను. వాల్యూమ్స్ బాగున్నాయి. మార్కెట్ బాగుంది. సో, అందుకని నాకేంది ఈ ప్లేస్‌లో హ్యామర్ ఫార్మ్ అవ్వాలి. సో, మీకు చూపియడానికి ఫ్యూచర్ వీడియోస్‌లో ఆల్రెడీ ఇది ఒకటి రికార్డ్ చేశాను. ఓకే. ఈ హ్యామర్ ప్యాటర్న్ అనేది. సో, ఇక్కడ హ్యామర్ ప్యాటర్న్ ఫార్మ్ అవ్వాలి నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. నాకు టార్గెట్ వచ్చేసరికి ఇదే వచ్చేసరికి పెద్దదే టార్గెట్. ఎందుకంటే టార్గెట్ కూడా ఎందుకు పెద్దది నేను చెప్పగలను. ఓకే. టార్గెట్ ఎందుకంటే పెద్దది మీరు ఇక్కడ చూసుకుంటే ఓకే. 5 మినిట్స్‌లో కాకుండా మీరు ఒక 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అలా చూసుకుంటే నాకు నెక్స్ట్ రెసిస్టెంట్ ఎక్కడుంది? 12:10 దగ్గర నాకు నెక్స్ట్ రెసిస్టెంట్ అంటే ఏందంటే అరౌండ్ 2% వరకు నాకేంది రెసిస్టెంట్ అనేది లేదు. ఓకే. సో, నేనేం చేయగలను దీన్ని హోల్డ్ చేసుకోగలను ఈ ట్రేడ్ అనేది. ఇక్కడ మీరు చూసుకోండి. ఇది మీకేందంటే ఇది మీకేందంటే డబుల్ టాప్ అనుకోవచ్చు. లేకపోతే డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకే. డబుల్ బాటమ్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైమ్ టచ్ అయింది. సెకండ్ టైమ్ టచ్ అయింది. ఓకే. సో, ఇక్కడ నాకేందంటే డబుల్ బాటమ్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు ఏంది ఇది బ్రేక్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి నాకేంది బయింగ్ అనేది వెళ్ళాల్సింది. సో, ఈ ప్యాటర్న్ అంటే డబుల్ బాటమ్ పెట్టుకొని నేను ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాను అనుకోవచ్చు. ఓకే. ప్లస్ ఏందంటే డబుల్ బాటమ్ అయింది. ప్లస్ ఏందంటే హ్యామర్ ప్యాటర్న్ ఉంది. నేనేందంటే రెండింటిని బేస్ చేసుకొని నేనేందంటే ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. డైరెక్ట్‌గా ఏందంటే రాండమ్‌గా బయింగ్ లేకపోతే రాండమ్‌గా సెల్లింగ్ అనేది చేయలేదు. ఓకే. ఇక్కడ హ్యామర్ అనేది 15 మినిట్స్‌లో మీకేందంటే కరెక్ట్‌గా చూసుకుంటే మీకేంది బయింగ్ జరిగింది. కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ హ్యామర్ ఫార్మ్ అయింది. హ్యామర్ ఫార్మ్ అవ్వగానే నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మీకు కరెక్ట్‌గా ఏంది ఇదిగోండి ఈ ప్లేస్‌లో నాది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇది హ్యామర్ కరెక్ట్‌గా హ్యామర్ దగ్గర నేనేంది ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. సో, ఇక్కడ నుంచి నాకేందంటే ఇక్కడ నేను ఆర్డర్ ప్లేస్ చేశా కాబట్టి ఆల్రెడీ నాకు ప్రాఫిట్ అనేది ఎంత రన్నింగ్‌లో ఉంది చూడండి. అంటే ₹1000 అంటే చిన్న లాటే అంతే. నేనేందంటే పెద్ద లాట్ ఏం కాదు. ఇదేందంటే జస్ట్ టెస్టింగ్ కోసం ఒక 10,000 అనేది యాడ్ చేసి వీటిలో ఇది మీకు ఏంది ఇయన్నీ రికార్డ్ చేస్తున్నాను. ఓకే. హ్యామర్ ప్యాటర్న్ కావచ్చు లేకపోతే ఇయన్నీ యూజ్ చేసి మీకేంది ఎలా చేయాలి ఎందుకు చూపియడానికి. ఓకే. ఆల్రెడీ నాకేంది ఒకవేళ 1:2 ట్రేడ్ తీసుకున్నా నాకేంది హ్యామర్ కింద నేను స్టాప్ లాస్ అనుకున్నాను. ఓకే. అంటే 4% స్టాప్ లాస్. నాకు మినిమమ్ టార్గెట్ ఎంత 8%. ఆల్రెడీ నాకేందంటే 20% ప్రాఫిట్‌లో రన్నింగ్‌లో ఉంది. సో, నేనేందంటే ఈ ప్లేస్ వరకు అంటే 1460 ఈ ప్లేస్ వరకు నేనేందంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 1460 ఈ ప్లేస్ వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనుకోండి. నా 1:2 ట్రేడ్ అనేది 1:3 ట్రేడ్ అనేది వచ్చింది. ఓకే. కానీ నేనేందంటే వెయిట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇది కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఓకే. అరౌండ్ ఇప్పుడేంది నా ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ ఒక 18 అంటే 20% అరౌండ్ 20% ప్రాఫిట్‌లో రన్నింగ్‌లో ఉంది ఆల్రెడీ. ఓకే. ఇదేందంటే జస్ట్ చిన్న లాట్ అనేది తీసుకున్నాను. జస్ట్ ఏందంటే ఒక 10,000 యాడ్ చేసి
మీకు ప్రతి ఒక్క ప్యాటర్న్ బేస్ చేసుకొని మీకు ఎలా చేయాలి అన్నది చూపించడానికి ఈ అన్ని ట్రేడ్స్ అనేవి చేస్తున్నాను. ఓకే.